ఉంటది, ఇంక ఉదయము రాదు అనే పరిస్థితిలో ఉన్నట్టు ఉంటుంది. కానీ ఆ మధ్యరాత్రి సమయంలో, అంటే ఈ అంధకార కన్నీటిలో, పోరాటాల్లో, దుఃఖాల్లో, అప్పులో, సమస్యలు తీరని పరిస్థితుల్లో మీరున్న ఈ సమయంలో దేవుని స్తుతిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటండి? భూకంపాలు అదిరిపోతుందంట. చెరసాలలు తెంపబడతాయి, చెరసాలలు విప్పబడతాయి, బంధకాలు తెంపబడతాయి. ఈరోజు ఎంతమంది నిజంగా స్తుతించగలుగుతారు? అంధకార పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారంటే ఎత్తారు ఇందాక. అట్లా నూతన కుక్కల వల్ల జీవిస్తున్న మన జీవితాన్ని దేవుడు మార్చి ఈరోజు అధికారం అనే ఉంగరము ధరింపజేసి, ప్రశస్తమైన వస్త్రాలతోటి మనల్ని ధరింపజేసి, ఈరోజు నువ్వు నా బిడ్డవి, నా కుమారుడివి, నా కుమార్తె అని చెప్తున్న దేవుడికి ఎంత రుణస్థులమండి మనము. ఎంతగా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అట్లాంటి జీవితము, వేశ్య లాంటి జీవితము, వ్యభిచారి వంటి జీవితము, ఎంతో పాపి, ఎంతో త్రాగుడు, డ్రగ్స్, వీటికి అలవాటైన వారిని విడిపించాడు దేవుడు. ఎవరైనా అట్లాంటి వారిని విడిపించిన దేవుడు ఈరోజు అంటున్నాడు, మిమ్మల్ని చూసిన వారు అనగలుగుతున్నారంటే హౌ హ్యావ్ యూ చేంజ్డ్, ఎలాగ మార్చావు, ఎలాగ మార్చబడ్డావు అని చెప్పగలుగుతున్నారంటే కేవలము నా దేవుని కృపనే, కేవలము నా యేసే ప్రేమనే. మన జీవితము, మన రహస్యాలు ఎవ్వరికి తెలియదు. Nobody knows your darkest, deepest secrets, but God knows it and He still loves you. Do you believe that? అవన్నీ తెలిసి ఆయన ఇంకా నువ్వు ప్రేమిస్తున్నాడు. ఈ రోజు మనం ఆలోచించిన ఆలోచనలు ఈ రోజు ఎల్ఈడి స్క్రీన్ పైన వేయబడితే ముఖం చెల్లుతుందా? అసలు చెల్లదు. ఈ రోజు, నిన్న, మొన్న అట్లాంటి పరిస్థితిలో దేవుడు దీర్ఘ శాంతం కలిగిన దేవుడు. ఈజ్ అ లాంగ్ సఫరింగ్ గాడ్. ఎంత ప్రేమించే దేవుడు మనల్ని. నిజంగా ఆయన ప్రేమ గురించి మాట్లాడాలంటే మాటలు చాలవండి. షేమ్ అండ్ ఐసోలేషన్, డార్క్నెస్ ఆఫ్ షేమ్. ఇంత పరిస్థితి నుండి నేను మరలా దేవుని దగ్గరికి రాగలుగుతానా? ఖచ్చితముగా, నిశ్చయముగా రాగలుగుతారు. నమ్ముతున్నారా? ఆయన రక్తము బట్టి, ఆయన నామం బట్టి. నేను 3 విషయాలు ఎప్పుడు చెప్తూ ఉంటానండి. యేసే నామము, యేసే రక్తము, యేసునందు విశ్వాసం బట్టి మనము నిశ్చయముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆమేన్.